ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం సంక్షేమ రాజ్యం లేదా శ్రేయో రాజ్య స్థాపన అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటివి ఆర్టికల్స్ తెలుసుకుందాం. 36 ఆర్టికల్. 36 అనే ఆర్టికల్ స్టేట్ అనే పదాన్ని డిఫైన్ చేస్తుంది, రాజ్యం అనే పదంకు నిర్వచనం తెలియజేస్తుంది. సో దీని గురించి మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనకు 12th ఆర్టికల్లో ఫండమెంటల్ రైట్స్లో రాజ్యం అనే దానికి నిర్వచనం అక్కడ తెలుసుకున్నాం. అదే నిర్వచనం మళ్ళీ ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి రాజ్యం అమలు చేయాల్సినటువంటి విధానాలు కాబట్టి రాజ్యం అంటే ఏమిటి అనేటువంటి వివరణ ఇవ్వడం కోసం ఈ ఆర్టికల్ను మెన్షన్ చేశారు. సో రాజ్య విధానాలు కాబట్టి రాజ్యము అంటే ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం. రాజ్యము అనగా కేంద్ర ప్రభుత్వము మరియు పార్లమెంట్. రాష్ట్ర ప్రభుత్వము మరియు శాసనసభ, స్థానిక ప్రభుత్వాలు, తర్వాత రాజ్యాంగపరమైన సంస్థలు, తర్వాత చట్టబద్ధ సంస్థలు. ఇవి రాజ్యంగా మనం చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగం పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కలిగినవి. సో తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 37. సో ఇక్కడ చూడండి, రాజ్యం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వము, శాసనసభ అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కార్యనిర్వాహక మరియు శాసనాల ద్వారా వీటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. కార్యనిర్వాహక చర్యల ద్వారా కానీ మరియు శాసనసభ చట్టాల ద్వారా కానీ ఈ ఆదేశిక సూత్రాల యొక్క అంశాలను అమలు చేయాల్సి ఉంటుంది. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వంటివే ఈ ఆదేశిక సూత్రాలు అని చెప్పి రాజ్యాంగ సభలో పేర్కొన్నారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కును ప్లస్ రాజ్యాంగంలో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కు వ్యత్యాసం ఏమిటి అంటే బ్రిటిష్ వారి కాలంలో చేయబడిన 1935 చట్టంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేవలం కార్యనిర్వాహక విధులను మాత్రమే తెలియజేస్తుంది, కార్యనిర్వాహక చర్యల ద్వారానే అమలు చేసే బాధ్యతను తెలియజేస్తుంది. కానీ మన భారత రాజ్యాంగంలో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి కార్యనిర్వాహక మరియు శాసనాల ద్వారా ఆదేశిక సూత్రాల అమలు బాధ్యతను తెలియజేస్తుంది. అంటే ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కోసం పార్లమెంటు, శాసనసభలు చట్టాలు చేయాలి మరియు దానికి తగిన విధంగా ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణను చేయాలి, తగిన విధంగా పథకాలను ప్రవేశపెట్టాలి, సంక్షేమ విధానాలను రూపొందించాలి. ఇవన్నీ కూడా కార్యనిర్వాహక ఉత్తర్వులు మరియు చట్టాలు అంటే శాసనాల ద్వారా అమలు చేయడము అని అర్థం వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 37. సో 37 అనే అటువంటి ఆర్టికల్ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి న్యాయ సంరక్షణ కలిగి ఉండవు అని చెప్తున్నారు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. సో ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు కాబట్టి ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి మనకు స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. చంపకం దొరైరాజన్ కేసులో ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ కలిగి లేవు కాబట్టి వీటి అమలుకై న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు, న్యాయస్థానాలు కూడా వీటిని అమలు చేయమని ప్రభుత్వాలపై ఒత్తిడి చేయలేదు అని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. తర్వాత ఆదేశిక సూత్రాలకు ఎందుకు న్యాయ సంరక్షణ కల్పించలేదు, ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా వీటిని ఎందుకు పొందపరచలేదు అంటే మనం చెప్పుకున్నాం, ఆదేశిక సూత్రాల అమలు అనేది
దేశ ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. సో ఆర్థిక వనరులను బట్టి మనం వీటిని అమలు చేయగలుగుతాం. సో భారతదేశం వలస ఆర్థిక విధానాన్ని ఎదుర్కొన్న దేశము, 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొందిన దేశము మరియు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన ఆర్థిక వనరులను బట్టి వీటికి న్యాయ సంరక్షణ అనేటువంటిది ఇవ్వలేదు. సో ఆర్థిక వనరులు లభ్యమవుతున్న కొద్దీ ప్రభుత్వాలు వీటిని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనం పెన్షన్ కనుక చూసినట్లయితే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు పెన్షన్స్ కానీ వివిధ సంక్షేమ పథకాలు కానీ విపరీతంగా ప్రవేశపెడుతున్నాయి. ఎందుకు అంటే రాష్ట్రాలకు రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి తగు విధమైనటువంటి స్కీమ్స్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేటువంటిది మనకు 200 ఉండేది, అది 500 అయింది. ఈ రోజున అదే మనకు 2000 వరకు పెరిగింది. సో ఇదంతా ఏంటిది అంటే ఆర్థిక వనరుల లభ్యతను బట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయడము అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. తర్వాత 38వ ఆర్టికల్ వద్ద మనకు దేశ ప్రజలందరికీ కూడా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయమును పొందే విధంగా ప్రభుత్వాలు తగు చట్టాలను తగు విధానాలను రూపొందించాలి అని చెప్పేసి ఉంటుంది. అయితే ప్రారంభంలో ఇక్కడ దేశ ప్రజలందరికీ రాజకీయ న్యాయమును కల్పించాలని మాత్రమే ఉండేది. దేశ ప్రజలందరికీ రాజకీయ న్యాయమును కల్పించే విధంగా కృషి చేయాలి అని ఉండేది. అయితే 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చేసి 38వ ఆర్టికల్ వద్ద ఉన్నటువంటి దాన్ని మార్చి 38(1) ఆర్టికల్ వద్ద వేరే రకంగా రాశారు. దేశ ప్రజలందరికీ రాజకీయ న్యాయము అని ఉంది. దీన్ని 38(1) ఆర్టికల్గా తీసుకొని దేశ ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయమును కల్పించుటకు రాజ్యం తగు చట్టాలను తగు విధానాలను రూపొందించాలి, వాటిని అమలు చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో పొందుపరిచారు. తర్వాత 38(2) ఆర్టికల్, ఇది చేర్చినటువంటి ఆర్టికల్, ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ఏం చేశారు అంటే ఆర్థిక అసమానతలను నిర్మూలించాలి. తర్వాత హోదాలలో అసమానతలను నిర్మూలించాలి. ప్రజలందరూ సమన్యాయం పొందేలా కృషి చేయాలి. అంటే ఆర్థిక అసమానతలను, హోదాలలో అసమానతలను తగ్గించి సమాజంలో ప్రజలందరి మధ్య సమన్యాయం జరిగేలా కృషి చేయాలి అంటున్నారు. అంటే సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి లేకుండా చేయడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా అమలు కావాలి అంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయాలి. సమాజంలో ఉన్న అసమానతలను రూపొందినప్పుడు మాత్రమే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ప్రజలందరూ సమానంగా పొందగలుగుతారు. కాబట్టి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రాథమిక హక్కుల అమలుకు ఎంతగానో దోహదపడతాయి. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య వ్యవస్థకు దోహదపడతాయి. సో కాబట్టి ఇక్కడ సమన్యాయం జరగాలన్నా ముందు ధనిక పేద అనేటువంటి ఆర్థిక అసమానతలు తగ్గాలి, హోదాలలో అసమానతలు తగ్గాలి, తర్వాత ప్రాంతీయ అసమానతలు తగ్గాలి, తర్వాత వ్యక్తులు చేసేటువంటి వివిధ పనులలో కానీ వివిధ వృత్తులలో కానీ
ఆదాయ అసమానతలు అనేటువంటివి తగ్గే విధంగా చూడాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా చేయడం, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో పేర్కొంటున్నారు. ఈ ఆర్టికల్ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. ఫస్ట్ మనకు 38 ఆర్టికల్ అనేది సింపుల్గా దేశ ప్రజలందరికీ రాజకీయ న్యాయం పొందేలా ప్రభుత్వం లేదా రాజ్యం కృషి చేయాలని ఉండే, దాన్ని 38 క్లాస్ 1 అని అటువంటి ఒక ఆర్టికల్గా తీసుకొని సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయము అనేటువంటి దానిగా విస్తరించారు. తర్వాత ఈ కొత్త ఆర్టికల్ను యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఆర్టికల్ 39 ఆర్టికల్. సో 39వ ఆర్టికల్ ప్రభుత్వము ప్రజా సంక్షేమంకై క్రింది ఆర్థిక విధానాలు పాటించాలి అని ఉంటుంది. రాజ్యం ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని ఆర్థిక విధానాలు అమలు చేయాలి. అందులో 39 క్లాస్ ఏ స్త్రీ పురుష భేదము లేకుండా సమాన ఉపాధి అవకాశాలు కల్పించాలి. సో మన భారతదేశంలో ఉద్యోగం పురుష లక్షణం అనేటువంటి ఒక నానుడి అనేటువంటిది ఎక్కువగా ఉండేది అనేది మనందరికీ తెలుసు. దీన్ని బట్టి పురుషులు మాత్రమే ఉపాధి పొంది సో వాళ్ళ ఆర్థిక స్వతంత్రతను కలిగి ఉండి సమాజంలో మహిళలను అణిచివేయడానికి దారితీసింది. అందుకే మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలి అంటే పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన ఉపాధి కల్పించాలి. అప్పుడే సామాజిక న్యాయం అనేటువంటిది సిద్ధిస్తుంది. సో కావున స్త్రీ పురుష భేదం లేకుండా సమాన ఉపాధి అవకాశాలు కల్పించమని ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తుంది. 39 క్లాస్ బి ఆర్టికల్ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సహజ వనరులను ప్రజలందరికీ సమాన పంపిణీ చేయాలి. వనరుల సమాన పంపిణీ అంటారు దీన్ని. వనరుల సమాన పంపిణీ. సో ప్రజలందరికీ వనరుల సమాన పంపిణీ, దేశం యొక్క వనరులు సహజ వనరులు కానీ ఆర్థిక వనరులు కానీ వివిధ వనరులను ప్రజలందరికీ సమాన పంపిణీ జరిగేలా తగు విధమైన చట్టాలను తగు విధమైనటువంటి విధానాలను రాజ్యం రూపొందించుకోవాలి. 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ సంపద వికేంద్రీకరణకై రాజ్యం కృషి చేయాలి, తద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించాలి అని చెప్పేసి అంటున్నారు. ఈ రెండు ఆర్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ అంటే సో ఈ రెండు ఆర్టికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసమే రాజ్యాంగంలో 1971లో 25th అనేటువంటి అమెండ్మెంట్ యాక్ట్ చేసి 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ను చేర్చినారు. సో ఇది మనం ప్రాథమిక హక్కులలో తెలుసుకున్నాము. 39 క్లాస్ డి అనేటువంటి ఆర్టికల్ వాస్తవానికి ఈ రెండిటిని అమలు చేయడం కోసం ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొచ్చింది. ఆ విధానాలే మనకు బ్యాంకుల జాతీయకరణ 1969, తర్వాత రాజాభరణాలను రద్దు చేస్తూ 1970లోనే ఒక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆర్సి కూపర్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో 1970లో కేసు వేయడం జరిగింది. ఏమని అంటే సో రాజాభరణాలను రద్దు చేయడము రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి, సో రాజాభరణాలను రద్దు చట్టం అనేది రాజ్యాంగ విరుద్ధమైనది అని చెప్పేసి చేశారు. దీనితో సో బ్యాంకుల జాతీయకరణను కూడా వాళ్ళు సవాలు చేశారు ఇదే దానిలో. అయితే బ్యాంకుల జాతీయకరణ అనేటువంటిది ప్రభుత్వం యొక్క
ఉద్దేశం అది ప్రభుత్వ ఆర్థిక సమానత్వం కోసం చేసింది. కానీ రాజాభరణాల రద్దు చట్టం మాత్రం రాజ్యాంగ విరుద్ధమైనది అని సుప్రీంకోర్టు చెప్పడంతో సో రాజాభరణాల రద్దు చట్టానికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం అప్పుడు బ్యాంకుల జాతీయకరణ అనేటువంటిది కూడా వివాదాస్పదం కాకుండా ఉండడం కోసం 1971లోనే మొత్తం 3 రాజ్యాంగ సవరణలు చేశారు. ఒకటి 24వ రాజ్యాంగ సవరణ, మరొకటి 25వ రాజ్యాంగ సవరణ, మరొకటి 26వ రాజ్యాంగ సవరణ. సో 24వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసేటువంటి చట్టాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు అనేటువంటిది ఒకటి. 25వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆదేశిక సూత్రాల అమలు కోసం అంటే 39 క్లాస్ బి 39 క్లాస్ సి ఆర్టికల్స్ అమలు చేయడం కోసం రాజ్యం చేసే ఏ చట్టమైనా రాజ్యాంగంలోని హక్కులను ఉల్లంఘిస్తుందని చెప్పి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అనేది 25వ రాజ్యాంగ సవరణ చట్టం. తర్వాత 26వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది రాజాభరణాలను రద్దు చేయడం అనేటువంటిది మెన్షన్ చేశారు రాజ్యాంగంలో. సో ఈ రకంగా ఈ 3 చేయడానికి ప్రధాన కారణం బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు అనేది ఆర్సీ కూపర్ కేసులో వివాదాస్పదం కావడం, ఆర్సీ కూపర్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సుప్రీంకోర్టు వీటిని వ్యతిరేకించడంతో వీటికి రక్షణ కల్పించడం కోసమే రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చారు. ఆ సవరణే 24, 25, 26. 26వ రాజ్యాంగ సవరణ మాత్రం ప్రధానంగా రాజాభరణాల రద్దుకు సంబంధించినటువంటి అంశము. తర్వాత 39 క్లాస్ డి అనేటువంటి ఆర్టికల్ సమాన పనికి సమాన వేతనమును అమలు చేయాలి. సో సమాన పనికి సమాన వేతనం అనే దానికోసమే మనకు 1976లో పార్లమెంటు చట్టం చేసింది. 39 క్లాస్ ఈ అనేటువంటిది సో 39 క్లాస్ ఈ ఏం చెప్తుందంటే కార్మికులు కానీ మహిళలు కానీ బాలలు కానీ వారి శక్తికి మించి పని చేయకుండా, వారి శక్తికి మించి పనిభారం పడకుండా, వారు భౌతిక దోపిడీకి గురి కాకుండా రాజ్యం తగు చట్టాలను తగు చర్యలను చేపట్టాలి అని చెప్పేసి ఉంది. కార్మికులు, మహిళలు, బాలలు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారి శక్తికి మించి పని చేయకుండా, పనిభారం వారిపై పడకుండా రాజ్యం తగు విధమైనటువంటి చర్యలను తగు విధమైన చట్టాలను చేయాలి అని చెప్పేసి ఉంది. తర్వాత 39 క్లాస్ ఎఫ్ బాలలు ఎలాంటి నైతిక భౌతిక దోపిడీలకు దౌర్జన్యాలకు గురి కాకుండా ఆరోగ్యవంతంగా నైతికంగా అభివృద్ధి చెందేలా రాజ్యం తగు పథకాలను తగు విధానాలను ప్రవేశపెట్టాలి. మరొకసారి బాలలు నైతికంగా భౌతికంగా దోపిడీలకు ఎలాంటి దౌర్జన్యాలకు గురి కాకుండా వారు ఆరోగ్యవంతంగా నైతికంగా అభివృద్ధి చెందేలా రాజ్యం తగు చట్టాలను తగు విధానాలను తగు పథకాలను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. అయితే ఇది బాలల సంక్షేమానికి సంబంధించిన దీనిలో నైతికంగా ఆరోగ్యవంతంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే ముందు సో పేద వర్గంలో ఉన్నటువంటి పేద కుటుంబాలలో ఉన్నటువంటి బాలలకు పౌష్టిక ఆహారమును అందించాలి అనే ఉద్దేశంతో 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా బాలలందరికీ పౌష్టికాహారం అందేలా రాజ్యం తగు విధానమును పాటించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు పేద పిల్లలు లేదా బాలలందరికీ పౌష్టికాహారం న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రతి బాలలకు అందేలా రాజ్యం తగు విధమైనటువంటి చర్యలను చేపట్టాలి లేదా ప్రభుత్వ విధానాలను లేదా పథకాలను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని పేద పిల్లలకు ముఖ్యంగా పౌష్టికాహారం అందించాలి అనేటువంటి లక్ష్యంతో మనకు ICDS అనేటువంటి పథకమును తీసుకొచ్చారు. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ను
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ముఖ్యంగా అంగన్వాడీ స్కూల్స్ను ప్రవేశపెట్టి పిల్లలకు పౌష్టికాహారమును అందేలా తగు చర్యలు అనేటువంటివి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈ 39 ఆర్టికల్కే మరొక ఆర్టికల్ను రాజ్యాంగంలో యాడ్ చేశారు. అది కూడా 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే. అది 39 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్. 39 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారము ప్రజలందరూ సమన్యాయం పొందాలి అంటే మరి ముఖ్యంగా పేదలకు న్యాయం పొందడమే కష్టమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైనా హక్కును కోల్పోయినప్పుడు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించమని రాజ్యాంగం చెప్తుంది. అసలు వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు, నిరక్షరాస్యతతో ఉన్నప్పుడు, వారికి అంతగా అవగాహన లేనప్పుడు, వారి హక్కులంటే ఏంటో తెలియనప్పుడు, హక్కులు కోల్పోయినా కూడా వాళ్ళ న్యాయస్థానాలను ఆశ్రయించలేరు. అంటే ఆర్థిక కారణాల చేత కానీ మరి ఇతర కారణాల చేత కానీ న్యాయమును పొందలేకపోవడము, న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోవడం కూడా రాజ్యాంగ లక్ష్యాన్ని విఘాతం కల్పిస్తుంది. సమన్యాయము అనేటువంటిది సాధ్యం కావట్లేదు. కాబట్టి సమన్యాయము అనే లక్ష్యాన్ని సాధించడం కోసము ఎవరైతే న్యాయమును పొందలేని పరిస్థితిలో ఉన్నారో వారికి ఉచిత న్యాయ సహాయమును అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. ఈ ఆర్టికల్ ప్రకారము బలహీన వర్గాలకు, వీకర్ సెక్షన్స్ అంటాం, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయమును ఉచిత న్యాయ సహాయమును రాజ్యం అందించేలా తగు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ను 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో యాడ్ చేశారు. మరి ఈ ఆర్టికల్ను బేస్ చేసుకుని బలహీన వర్గాలైనటువంటి పేద ప్రజలకు కానీ, తర్వాత కార్మికులకు కానీ, తర్వాత మహిళలకు కానీ, తర్వాత వికలాంగులకు కానీ, తర్వాత బాలలకు కానీ, పేదవారికి మన ఇతర వృద్ధులకు కానీ వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అందించడం కోసము ఓ చట్టం తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టమే 1987లో చేసింది. ఆ చట్టం పేరు జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ చట్టము అంటాం. 1987లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం జాతీయ సేవా ప్రాధికార సంస్థ చట్టము, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఈ చట్టానికి 1994లో 2002లో మళ్ళీ పార్లమెంటు కొంత అమెండ్మెంట్ చేసింది. సో చివరిగా 2002లో చేసినటువంటి జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థల సవరణ చట్టం ప్రకారము లోక్ అదాలతులు అనేటువంటివి ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలతుల ద్వారా ఎవరైతే న్యాయం పొందలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే వార్షిక కుటుంబ ఆదాయం ₹1,00,000 కంటే తక్కువగా ఉంటుందో, ఎవరైతే వితంతువులుగా ఉంటారో, వృద్ధులై ఉంటారో, మహిళలు మరియు ఎస్సీ ఎస్టీలు వీరందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అందించడం కోసం ఈ లోక్ అదాలతులు అనేటువంటివి ఏర్పాటు చేశారు. లోక్ అదాలతుల యొక్క ముఖ్య ఉద్దేశము పేద ప్రజలకు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయమును అందించడం. అలా వారు న్యాయ సహాయం పొందిన రోజున సమన్యాయము అనేటువంటిది వస్తుంది. సో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఎలాగూ న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందుతున్నారు. ఎవరైతే ఆర్థిక కారణాలు, ఇతర కారణాల చేత న్యాయం పొందలేని స్థితిలో ఉన్నారో వారికి ఉచిత న్యాయ సహాయం అందించి అందరికీ సమన్యాయమును కల్పించాలనే లక్ష్యంను నెరవేర్చడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు 40th ఆర్టికల్. సో 40వ ఆర్టికల్ గ్రామ స్వరాజ్య సంస్థలను ఏర్పాటు చేసి గ్రామాల స్వయం సమృద్ధికై రాజ్యం కృషి చేయాలి అని చెప్పేసి ఉంది. సో గ్రామ స్వరాజ్య సంస్థలను ఏర్పాటు చేసి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలి. ఇది గాంధేయవాదంగా మనం చెప్తాం. జాతీయోద్యమ కాలంలో గాంధీజీ గ్రామాలే దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు
గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అవుతుంది అని చెప్తూ ఈ గ్రామీణ పంచాయతీ సంస్థల గురించి, స్థానిక సంస్థల గురించి పదే పదే ప్రస్తావించేవారు. అందుకే రాజ్యాంగ సభలో గాంధీజీ నేరుగా లేకపోయినా గాంధీజీ యొక్క భావాలు మాత్రం మనకు ఈ రాజ్యాంగంలో కనబడుతూ ఉన్నాయి. సో గ్రామ స్వరాజ్య సంస్థలను ఏర్పాటు చేయాలి అనేటువంటి దీనిని అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఎందుకంటే గ్రామ స్వరాజ్య సంస్థలను స్థానిక సంస్థలు అంటారు. స్థానిక సంస్థలు అనే అంశము రాష్ట్ర జాబితాలో కల్పించారు. కానీ ఏ రాష్ట్రము కూడా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయలేదు. 1952లో గ్రామీణ అభివృద్ధి కోసం, సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసము సామాజిక అభివృద్ధి పథకం అనేది ప్రవేశపెట్టారు. 1952లో గ్రామాల స్వయం సమృద్ధి కోసము, సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం 1952లో సిడిపి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అయితే ఈ పథకము అంతగా సక్సెస్ కాలేదు. దానికి కారణం ఏంటంటే, సో గ్రామాల అభివృద్ధి కోసం గ్రామాలకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేయడం కోసం గ్రామీణ స్థాయిలో ఒక వ్యవస్థ లేకపోవడమే, ఒక సంస్థలు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పేసి 1957 సంవత్సరంలో బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచన చేసింది. సో బల్వంతరాయ్ మెహతా కమిటీ సామాజిక అభివృద్ధి జరగాలి అంటే దిగువ స్థాయిలో పంచాయతీ సంస్థలు ఉండాలి అని అన్నారు. సో వాటిని బేస్ చేసుకొని 1959లో మనకు ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది. ముందుగా రాజస్థాన్లో ఏర్పాటు చేశారు. తర్వాత మనకు అశోక్ మెహతా కమిటీ సో మండల్ పరిషత్ వ్యవస్థను సూచిస్తూ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పేర్కొన్నారు. తర్వాత మనకు పంచాయతీ సంస్థలకు మరియు ఇతర పట్టణ పరిపాలనా సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాల్సిందే అని చెప్పేసి 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి చేశారు. సో 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను 1992లో చేశారు. ఇవి 1993లో అమల్లోనికి వచ్చాయి. దీని ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ పరిపాలనా సంస్థలు ఏర్పడ్డాయి. సో పంచాయతీరాజ్ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. సో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం ఈ రెండూ గాంధేయవాదమే. సో గ్రామ స్వరాజ్యం ద్వారానే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరుగుతుంది. గ్రామ స్వరాజ్యం ద్వారానే గ్రామాల స్వయం సమృద్ధి అనేది సాధించబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం పంచాయతీ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ 40వ ఆర్టికల్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకు పంచాయతీ సంస్థలను ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 41 ఆర్టికల్. సో 41 అనేటువంటి ఆర్టికల్ బలహీన వర్గాలకు భృతిని కల్పించాలి మరియు ప్రజలందరికీ పని హక్కును కల్పించాలి అని చెప్పేసి ఉంటుంది. సో బలహీన వర్గాలకు భృతి, బలహీన వర్గాలు అంటే ఎవరికయ్యా అంటే నిరుద్యోగులకు, పని లేనటువంటి నిరుద్యోగులకు పని భృతిని కల్పించాలి. తర్వాత పని చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్న, పని చేసే సత్తువ లేనటువంటి వికలాంగులకు మరియు వృద్ధులకు కూడా భృతిని కల్పించి వారిని ఆదుకోవాలి అని చెప్పేసి రాజ్యాంగం 41 ఆర్టికల్లో తెలియజేస్తుంది. ఇవి ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యతలు. మరియు ప్రజలందరికీ కూడా ఉపాధి పొందే హక్కును కల్పించాలి, పని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. దీన్ని మనం పని హక్కుగా పేర్కొన్నారు. సో రైట్ టు వర్క్ అని చెప్పేసి అంటారు. సో మరి పని హక్కుకు సంబంధించిన దాన్ని మనం చూసినట్లయితే మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఇందుకోసమే ప్రవేశపెట్టినట్టుగా మనం పేర్కొనవచ్చు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. సో తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 42 ఆర్టికల్. సో 42వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించాలి, కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించాలి. మరియు మహిళా కార్మికులకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి.
కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించడం అంటే ఏమిటి? కనీస పని గంటలు అనేటువంటిది ఉండడము, మరియు వారు పనిచేసే ప్రదేశాలు అనేటువంటివి వారి ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండాలి. ఇవన్నీ కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు అంటారు. ముఖ్యంగా మహిళా కార్మికులకు, మహిళా ఉద్యోగినీలకు వారి సంక్షేమం కోసం ప్రసూతి సౌకర్యాలు, మెటర్నిటీ బెనిఫిట్స్ అనేటువంటివి రాజ్యం కల్పించాలి, ఆ విధమైన చట్టం చేయాలి అని చెప్పేసి ఉంది. సో మనకు ప్రసూతి సౌకర్యాల చట్టం అనేది 1961లో పార్లమెంట్ చేసింది. సో మహిళా ఉద్యోగినీలకు, మహిళా కార్మికులకు మెటర్నిటీ లీవ్స్ అనేటువంటిది ఈ చట్టం ద్వారా ఇస్తున్నారు. ప్రస్తుతం 26 వారాలు అనేటువంటివి మెటర్నిటీ లీవ్స్గా ఈ చట్టం ద్వారా అమలు చేయబడుతుంది.